అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలంగా ఎదుగుతారని చెప్పొచ్చు. కొన్ని మానసికపరమైనటువంటి ధైర్యాలు, మానసికపరమైనటువంటి తొట్టుబాటుతనం తగ్గించుకున్నట్లయితే కనుక, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకున్నట్లయితే కనుక మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. ఇక బయట ఆహారాలు, జంక్ ఫుడ్లు తినడానికి ఖచ్చితంగా మానేయడం మంచిది. మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సమస్యలు ఏదైనా ఉంటే కనుక కూర్చొని చర్చించుకునే పరిష్కారాలు చేసుకోవడం మంచిది. కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు. అయితే గతంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు మాత్రం మంచి గుణపాఠాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. అందరితోటి ప్రేమగా మాట్లాడతారు. ఆకర్షించుకునేలా మాట్లాడతారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, ఆలయ దర్శనాలు, పూజాది కార్యక్రమాలు పాల్గొనాలు మంచి పనులు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటుగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీ మనసులో ఉండే కష్టాలు, సుఖాలు, బాధలు, ప్రేమలు అందరితోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధతో పాటుగా ఓర్పు, సహనంతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. ఎటువంటి టెన్షన్లున్నా, ఒత్తులున్నా వాటి నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయగలుగుతారు. పిల్లలకు సంబంధించిన చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఖర్చులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య సంతోషంగా జీవించేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిసి వస్తాయి. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందడం, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు, ఇష్టమైన వారితో సరదాగా సంతోషంగా బయట తిరగడాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల వల్ల మాత్రం కొంచెం ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్త. కొన్ని రకాల రుణాలు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు. అనవసరమైనటువంటి రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు, పోలీసు కేసులు, ఆస్తి వివాదాలు పరిష్కారం కనపడుతోంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ వారం. ఇంకా మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు